యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఎందుకు పడిపోయి ఉన్నాను? చిన్నబాబు గారు ఎక్కడున్నారు? శివాని ఎక్కడుంది? ఎవరు కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? చిన్నబాబు, చిన్నబాబు, శివాని, చిన్నబాబు, శివాని, చిన్నబాబు గారు. ఎవరు ఎక్కడా లేరేంటి? ఏంటో కళ్ళలో నుంచి లేచినట్టుంది. కళ్ళ ముందు ఏదేదో జరుగుతున్నట్టు. చిన్నబాబు గారు ఏదో మంత్రం చదువుతున్నట్టు అనిపించింది. కళ్ళ ముందంతా ఏదేదో జరుగుతుంది. అచ్చం కళ్ళలో జరిగినట్టుగానే ఉంది. ఇంత విచిత్రమైన సన్నివేశాలు నా జీవితంలో ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు కదా. అసలు ఏం జరుగుతుంది? చిన్నబాబు, శివాని ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. అసలు ఏం పూజ చేశారు వాళ్ళు? ముందు నేను ఈ విషయాలు తెలుసుకోవాలి. సమాధానం చెప్పండి గురుదేవా. త్రివిక్రమ్కి గత జన్మ గుర్తుకొస్తుందని మీరే చెప్పారు కదా, కానీ అసలు అలా ఎందుకని జరగలేదు? ఎందుకు గురుదేవా? గురుదేవా, వేరే ఆటంకం ఏదైనా కలిగిందా? ఎలాంటి ఆటంకం కలగలేదు. మరి ఎందుకని ఇలా జరిగింది? ఆదిశేష కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూసినప్పుడు ఆ దుష్టుల ప్రతిబింబం ఎందుకు కనిపించలేదు? చెప్పండి గురుదేవా. చూడు శివాని, ఆదిశేషు మళ్లీ జన్మించి మానవ జన్మలో జీవిస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి వైవాహిక సంబంధం లేదు. అందుకే నీకతడి కళ్లలో ఎలాంటి ప్రతిబింబం కనిపించలేదు అనిపిస్తుంది. కానీ ఆదిశేష నాగలోకంలో ఉన్నప్పుడు అతడి కళ్ళల్లో ఆ ప్రతిబింబం నాకు కనిపించింది కదా. శివాని, అప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగింది గాంధర్వ వివాహం అమ్మా. అప్పుడు అందుకే అతడి కళ్ళల్లో నీ ప్రతిబింబం కనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలి గురుదేవా? ఈ సమస్య నుండి నాకు విముక్తి అనేదే లేదా? నేను ఆదిశేష వద్దకి చేరటం సాధ్యం కాదా? సాధ్యమే. దానికి కొంచెం సమయం కావాలి. కాలం కలిసి రావాలి. అదెప్పుడొస్తుంది? మీ ఇద్దరి వివాహం జరిగాక. అంటే నువ్వు ఇప్పుడే ఆదిశేషుతో నీ వివాహం గురించిన అన్ని విషయాలు మాట్లాడాలి. మీ ఇద్దరి వివాహానంతరం ఆదిశేషుడికి తనంతట తనకే గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఖచ్చితంగా గుర్తుకొస్తాయా గురుదేవా? ఇది దైవ సత్యం. తప్పక జరిగి తీరుతుంది. సరే గురుదేవా, అలాగైతే నేను ఆదిశేషతో నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తాను. వెళ్ళిరా. శుభం భూయా. నాగమాత, శుభం కలుగుగాక. బ్రో, రాత్రి ఎక్కడికి వెళ్ళారు మీరు? అదెందుకు అడుగుతున్నావు? నీకెందుకు ఆ విషయం? ఏం లేదు, ఊరికే అడిగాను. అర్ధరాత్రి బయటికి ఎక్కడికో వెళ్ళారు కదా. వెళ్ళానులే. నా గర్ల్ ఫ్రెండ్తో గుడికి వెళ్ళాను. గుడికా? ఏంటి ఆ టైంలోనా? ప్రత్యేకమైన పూజ ఒకటి ఉంటే. ఏంటా ప్రత్యేకమైన పూజ? అదేదో మొక్కంట్లే. మొక్క? ఏంటా మొక్కు? ఆ మొక్కు తీర్చితే ఏం జరుగుతుంది? అదంతా నీకెందుకురా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? చెప్పండి బ్రో, నేను తెలుసుకుంటాను కదా, చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నాడు. ఈ టైంలో నేను ఏం చెప్పినా వింటాడు. వీణ్ణి నేను యూజ్ చేసుకోవాలి. చెప్పండి బ్రో, ప్లీజ్. త్రిశూల్, నీకు నీలగిరి అడవి తెలుసు కదా? అక్కడ ఒక స్వామీజీ ఉన్నారంట. ముఖం చూసి భవిష్యత్తు చెప్పేస్తారు. ఆయనతో నేను, ఏమండి నాకు తొందరగా పెళ్లి కావాలి,
అందుకు నేనేం చేయాలి అని అడిగాను. అప్పుడు ఆయన అర్ధరాత్రి ఈ గుడికి వెళ్ళు, విశేషమైన పూజ చేయించు అని చెప్పాడు. అందుకే వెళ్ళంలే. స్వామీజీ దగ్గరికి వెళ్తే తొందరగా పెళ్ళవుతుందా? అవును త్రిశూల్, ఆ స్వామీజీ చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ బ్రో. హే, దీనికి థ్యాంక్స్ ఎందుకురా? ఏం లేదు, ఊరికే చెప్పాలనిపించింది అంతే. సరే నేను వెళ్తాను. అంటే నా లవ్ సక్సెస్ అవ్వడానికి ఒక దారి దొరికిందన్నమాట. ఎస్. నువ్వు నన్ను ఓదార్చడానికి ఇక్కడికి వచ్చావా? సుందరి, ఎందుకు ఇలా జరుగుతోంది? నేను అనుకున్నది ఏది జరగడం లేదు. రాత్రి ఆదిశేషకి అన్ని గుర్తుకొస్తాయని గురుదేవ చెప్పింది విని నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? 23 సంవత్సరాల అన్వేషణకి ప్రయత్నానికి ఫలితం లభించి సమయం వచ్చిందని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. త్రివిక్రమ్కి గత జన్మ గుర్తుకు రాలేదు. అతడి కళ్ళల్లో ఎలాంటి ప్రతిబింబం కనిపించలేదు సుందరి. నాకెందుకు నేను ఓడిపోతానేమోనని భయం వేస్తుంది. గురుదేవా, నాకు ఆదిశేషికి పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటాయని చెప్పారు. నాకు ఉన్నది అదొకటి దారింట. కానీ నేనిప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు సుందరి. ఏకాకిగా పెళ్లి చేసుకోవాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు సుందరి. నీతో నా బాధంతా పంచుకోవచ్చు సుందరి. కానీ నువ్వు నా సమస్యలని పరిష్కరించగలవా చెప్పు? లేదు, సాధ్యమే కాదు. నేనేం చేయాలి సుందరి? నా కష్టాలకి ఇక అంతే లేదా? అనా, ఇక్కడ స్వామీజీ ఉంటారంట కదా, ఎక్కడుంటారు? ఇలాగే ముందుకు వెళ్ళండి, అక్కడ రాగి చెట్టు ఉంటుంది, అక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వెళ్ళండి. సరేనా. నామధేయం 3 అక్షరాలు, త్రిశూల్. ఇంట్లో ఏకైక కుమారుడివి, దత్తపుత్రుడివి. ఒక శ్రీమంతుడికి నమ్మిన బంటువి, అందరూ మెచ్చే గుణం. ఒక యువతి కోసం పరితపిస్తున్నావు. ఏంటబ్బాయినా, నా మొహం చూడకుండానే నా గురించి మొత్తం చెప్పేస్తున్నారు? స్వామీజీ, నేను మీకు ముందే తెలుసా? ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. అందరి గురించి నాకు తెలుసు. అస్సలు అర్థం కాలేదు స్వామీజీ. నీకు అర్థం కాదు. నువ్వు ఇక్కడికి రావడానికి కారణం. స్వామీజీ, నా ప్రేమ సమస్య గురించి వచ్చాను. నాకు ఒక అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. కానీ అమ్మాయికి ఎందుకో నేను మాత్రం నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు స్వామీజీ. నువ్వేం చింతించకు, నేను చెప్పినట్లు చెయ్యి, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏం చేయాలో చెప్పండి స్వామీజీ. సూర్యోదయానికి ముందు స్వచ్ఛమైన మనసుతో నువ్వు ప్రేమించిన అమ్మాయిని గుడికి తీసుకొని వెళ్ళి ఎంతో భక్తితో ఆమె చేతిలో చెయ్యి వేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ప్రదక్షిణాలు చెయ్యాలి. అంతా మంచే జరుగుతుంది. స్వామి, మీరు చెప్పినట్టు చేస్తే ఆ అమ్మాయికి నా మీదున్న అభిప్రాయం మారుతుందా?
ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ రోజు రాత్రే తనని తీసుకెళ్ళి సూర్యోదయానికి ముందే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. ఓకే, నేను వస్తాను. వెళ్ళిరా, నీకు శుభం కలుగుగాక. థ్యాంక్ యూ స్వామీజీ, ఆశీర్వదించండి, త్వరగా ఆశీర్వదించండి. వస్తాను. సార్, ఎలా ఉంది సార్ నా యాక్టింగ్? గుడ్, వెరీ గుడ్. నీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి ఎక్స్ట్రా బోనస్. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను సార్. చెయ్యి పట్టుకుంటావురా త్రిశూల్. ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. తనని నువ్వే తప్పకుండా గుడికి తీసుకొస్తావు. తప్పకుండా రావాలి. హే, హాయ్ సుందరి. ఏంటి నేను రాగానే సంతోషపడుతున్నావు? నా కోసం ఎదురు చూస్తున్నావా? ఏంటి విషయం? మీ ఓనర్ గారు ఏమైనా అన్నారా ఏంటి? ఏ సుందరి, సుందరి ఏమైంది? సుందరి, ఏ ఎందుకు ఇలా చేస్తున్నావు? శివానికి ఏమైనా? శివాని, శివాని, శివాని. ఏంటి శివాని, ఏమైంది? ఎందుకు అలా డల్గా ఉన్నావు? శివాని, నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఎందుకో తెలీదు త్రిశూల్, ఈ మధ్య ఒంటరితనం చాలా బాధిస్తోంది. ఎవరూ తోడుగా లేరు అన్న బాధ రోజు రోజుకి ఎక్కువవుతోంది. అలా ఎందుకు అనుకుంటున్నావు శివాని? నేను నీకు తోడుగా లేనా? సుందరి లేదా? ఎవరున్నా కూడా నా బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు త్రిశూల్. నా స్థానంలో ఉండి చూస్తే నా బాధ ఏంటో అర్థమవుతుంది. నేను అనుకున్నవి ఏమీ జరగడం లేదు. నా జీవితంలో అన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శివాని, ప్లీజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా ఆందోళన పడితే ఎలా చెప్పు? త్రిశూల్, అన్నింటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనసులో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం కనుక చెదిరిందంటే సహజంగా ఏడుపు వస్తుంది కదా. నీ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. నీ లవ్ సక్సెస్ అవ్వాలి కదా, అయ్యేలా నేను చేస్తాను. నా మాట వింటావా మరి? సరే, వింటాను. ఊరు బయట ఉన్న గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి మొక్కుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయంట. నిజంగా? నేను నిజంగానే చెప్తున్నాను. నేను ఇప్పుడే స్వామీజీతో మాట్లాడొస్తున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఏదేమైనా కానీ 7 జన్మల నీ బంధం బలంగా ఉంటుందంట. ఎవరైనా ఆటంకం కలిగించాలని చూస్తే వాళ్ళ ప్రయత్నాలు ఏం ఫలించవంట. సరే, అయితే నన్ను ఇప్పుడే అక్కడికి తీసుకువెళ్ళు. పద. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకూడదు. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలోనే మనం వెళ్ళాలి, బ్రాహ్మీ ముహూర్తంలో. అయితే మనం ఎప్పుడెక్కడికి వెళ్దాం? రాత్రికి వెళ్దాం. థ్యాంక్ యూ త్రిశూల్. నా కష్టాల్లో ఎప్పుడు తోడుంటావు కదా. నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వే నిజమైన స్నేహితుడివి అంటే. ఇప్పుడు కూడా నన్ను స్నేహితుడిలాగే చూస్తున్నావు శివాని. పర్వాలేదులే, ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ మనసు మారుతుంది. నన్ను ప్రేమించడం మొదలు పెడతావేమో.
ఏం ఆలోచిస్తున్నావు త్రిశూల్? ఏమీ లేదు. రాత్రికి రెడీగా ఉండు, నిన్ను తీసుకుని వెళ్తాను. సరే. త్రిశూల్, త్రిశూల్. అయ్యగారు బయట ఉండి ఉంటాడు, వెళ్ళి చూసొస్తాను. ఎందుకు విజయ్, ఏమైంది? త్రిశూల్ ఎక్కడమ్మా? దమయంతి, త్రిశూల్ని పిలు. డాడ్, అతని ఇంట్లో లేడు. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. అయ్యగారు ఇక్కడెక్కడ ఉండి ఉంటాడు, వస్తాడులేండి. నీకు తెలీదు, నువ్వు ఊరుకున్న దిశ. ఈ ఇంట్లో ఎవరు ఎలా నడుచుకోవాలనే బాధ్యత లేదు. దమయంతి, త్రివిక్రమని పిలు. వాడికి త్రిశూల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసుంటుంది. వాడు ఇంట్లో లేడు. ఇంట్లో లేడా? ఓహో, వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా. ఏం జరుగుతుందో ఇంట్లో, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసుకోవాలన్న కనీస బాధ్యత కూడా లేదా మీకు? సరే, ఇద్దరు ఇంట్లో నుండి బయటికి ఎప్పుడు వెళ్ళారు? అది ఓహో, ఎప్పుడు వెళ్ళారో కూడా తెలీదా? గోవింద్, తెలియదు తెలియదు తెలియదు. సరే, ఇక మీదట మీరు ఎవరిని ఎలా చూసుకున్నా పర్లేదు, కానీ త్రిశూల్పై స్పెషల్ కేర్ ఉండాలి. త్రివిక్రమని ఎంత బాగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా త్రిశూల్ని చూసుకోవాలి. వాడికి ఏ లోటు రాకూడదు. హాయ్ శివాని. హాయ్ త్రివిక్రమ్. ఏంటి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పారు? నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. ఓ, నా మీద ఈ మధ్య ప్రేమ ఎక్కువైపోతున్నట్టుంది. ఈ మధ్య ఏం కాదు, ఎప్పటి నుండో ప్రేమ ఉంది. కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే ఎక్కువగా కలవలేకపోతున్నాను. ఇప్పుడు నాకు టెన్షన్స్ ఏం లేవు, సో ఆటోమేటికలీ లవ్ ఎక్కువైపోతుంది. సార్ ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏంటో విషయం? ఈరోజు మాత్రమే కాదు, ఇక మీదట ఎప్పుడు సంతోషంగానే ఉంటాను నేను. పరమేశ్వర, నేను త్రిశూల్ చెప్పిన గుడికి వెళ్ళాలి అనుకున్నానంతే. ఇంతలోనే త్రివిక్రమ్లో ఇంత మంచి మార్పు వచ్చేసిందేంటి? ఒకవేళ నేను అక్కడికి వెళ్తే త్రివిక్రమ్ సంపూర్ణంగా నాకే దక్కుతాడు అనిపిస్తోంది. శివాని, ఏంటి శివాని, ఏం మాట్లాడట్లేదేంటి? నా మీద నమ్మకం లేదా? అయ్యో, అలాంటిదేం లేదు. కానీ ఒక్కొక్కసారి మీరు ఒక్కరోజు ఒక్కోలా ఉంటారు. ఒకరోజు కోపంతో ఉంటారు, ఒకరోజు బాధలో ఉంటారు, ఒకరోజు సంతోషంగా ఉంటారు. నిజంగా మీరు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో నాకు తెలియడం లేదు. నువ్వు చెప్పింది నిజమే. వేరే కొన్ని టెన్షన్స్ ఉండడం వల్ల నీతో టైం సరిగ్గా స్పెండ్ చేయట్లేదు, క్లోజ్గా ఉండడం కుదరట్లేదు. కానీ ఇక మీదట అలా జరగదు, ఫుల్ టైం నీతోనే ఉంటాను. త్రివిక్రమ్, ఈ మాట విన్నాక నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎప్పుడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుండి కోరుకునేది ఇదే. మీరెప్పుడు ఇలాగే ఉండాలి త్రివిక్రమ్, మారకండి. నో, నేను మారను. నేను అనుకున్న పని ఒకటి జరిగితే చాలు, ఆ తర్వాత చూడు, మ్యాగ్నెట్ లాగా నీకు అంటుకొనే ఉంటాను.
ఐ లవ్ యూ శివాని.